హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు యూడెస్ ప్లస్లో మనకు టీసీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే మన పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థికి ఆ పాత పాఠశాల వారు డ్రాప్ బాక్స్లో వేస్తే మనం ఇంపోర్ట్ ద్వారా చేసుకోవచ్చు, మన పాఠశాలకు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు డ్రాప్ బాక్స్లో కనుక వేయకపోతే మనము ఆ విద్యార్థికి, మన పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థికి టీసీ రిక్వెస్ట్ మేనేజర్ అనే ఆప్షన్ ద్వారా మనకు ఆ ఓల్డ్ పాఠశాలకు మనం రిక్వెస్ట్ అనేది సెండ్ చేయవచ్చు. ఏ విధంగా రిక్వెస్ట్ పంపాలి అనేది ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి ఫోన్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి. ఆ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ udes+.gov.in అనే వెబ్సైట్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి మనకి ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ యూడెస్ ప్లస్ స్టూడెంట్ మోడల్ అనే దాన్ని మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ విధంగా మనకు ఎస్డిఎంఎస్ సంబంధించిన పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది. మీ యొక్క స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అనేది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనే ప్లేస్లో సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ గో అనే బటన్ క్లిక్ చేయాలి. గో అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మీ పాఠశాల యొక్క అంటే యూడెస్ ప్లస్ సంబంధించినటువంటి యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ మనం లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కరెంట్ అకాడమిక్ ఇయర్, అదేవిధంగా ఓల్డ్ అకాడమిక్ ఇయర్ డిస్ప్లే కావడం జరుగుతుంది. మన ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం అనేది మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ పాఠశాల యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకున్న తర్వాత ఈ క్లోజ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది. మీ పాఠశాలకు సంబంధించినటువంటి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు నూతనంగా మన టీసీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ మూడోది ఆప్షన్ ఉంది. రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది, ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది ఆప్షన్ అనేది కొత్తగా ఎనేబుల్ కావడం జరిగింది. దీని ద్వారా మీ పాఠశాలలోకి కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆ ఓల్డ్ పాఠశాల వాళ్ళు డ్రాప్ బాక్స్లో వేస్తేనేమో ఈజీగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కనుక డ్రాప్ బాక్స్లో వేయకపోతే మనము ఈ టీసీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయడం వల్ల ఆ పాఠశాలకు మనం టీసీ అనేది వీళ్ళకు టీసీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం అనేది రిక్వెస్ట్ పంపడానికి అవకాశం ఉంటుంది. మనము రిక్వెస్ట్ పంపాలంటే మనకి ఇక్కడ ఈ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ ఆప్షన్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక పెద్ద ఆప్షన్స్ అనేది ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకటిది జనరేట్ రిక్వెస్ట్ అనే ఒకటి ట్యాబు, రెండవది అప్రూవ్ రిక్వెస్ట్ అనే రెండవ ట్యాబు, మూడవది వ్యూ రిక్వెస్ట్ అనే 3 ట్యాబ్లు మనకు రిక్వెస్ట్ మేనేజ్మెంట్ క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మొదటగా మనకు జనరేట్ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఈ జనరేట్ రిక్వెస్ట్ అనేది ఆప్షన్ ఏంటంటే మనకు మన పాఠశాలలోకి కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థికి మనకు ఆ పాఠశాలకు రిక్వెస్ట్ పంపాలి, టీసీ రిక్వెస్ట్ పంపాలంటే దీన్ని క్లిక్ చేస్తే రిక్వెస్ట్ పంపవచ్చు. తర్వాత మూడో ఆప్షన్ వ్యూ రిక్వెస్ట్ ఉంది కదా, అంటే జనరేట్ రిక్వెస్ట్ ద్వారా మనకి ఏవైతే మనం టీసీ రిక్వెస్ట్ పంపించినామో ఆ రిక్వెస్ట్ మనం పంపించిన రిక్వెస్ట్ యొక్క స్టేటస్ మనకు వ్యూ రిక్వెస్ట్తో చూపించుకోవచ్చు. అంటే వాళ్ళు ఆ పాఠశాల వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా, రిజెక్ట్ చేసిరా అనేది ఇక్కడ మనం ఏ పాఠశాలకైతే మనం రిక్వెస్ట్ పంపించినామో మొదటి ట్యాబ్ ద్వారా ఈ మూడవ ట్యాబ్లో వ్యూ రిక్వెస్ట్ ద్వారా మనకు యాక్సెప్ట్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా చూసుకోవచ్చు. ఈ రెండవది ఏంది, అప్రూవ్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే వేరే పాఠశాలకు మన పాఠశాల చదివే విద్యార్థులకు మనకు టీసీ ఇచ్చి పంపించిన తర్వాత మనకు వేరే పాఠశాల వాళ్ళు మనకు రిక్వెస్ట్ కనుక టీసీ రిక్వెస్ట్ పంపిస్తే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అప్రూవ్ రిక్వెస్ట్ దగ్గర డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ విద్యార్థి మన పాఠశాల నుంచి వెళ్ళిపోతే మనకి ఇక్కడ అప్రూవ్ ఇచ్చేస్తే ఆ విద్యార్థి ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పాఠశాల లాగిన్లోకి యూడెస్లోకి పోవడం జరుగుతుంది. ఈ విధంగా మొదటిది, రెండవది, మూడవది ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొదటి జనరేట్ రిక్వెస్ట్ టీసీ రిక్వెస్ట్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మనకు చూద్దాం. ఈ బటన్ క్లిక్ చేయాలి. మొదటి జనరేట్ రిక్వెస్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది జనరేట్ రిక్వెస్ట్ అనేది. అక్కడ ఆ విద్యార్థి ఏ విద్యార్థికి అయితే మనం టీసీ రిక్వెస్ట్ చేయాలనో మన కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థి యొక్క పెన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా, ఆ గెట్ డీటెయిల్స్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకు అన్నీ కూడా ఆ విద్యార్థి సంబంధించినటువంటి స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని కింద చూస్తే మనకు ఏముంది, సెలెక్ట్ రిమార్క్స్ ఉంది కదా, ఆ సెలెక్ట్ రిమార్క్స్ అనే ప్లేస్ మనం క్లిక్ చేయాలి. రిమార్క్స్ ప్లేస్ మనకు హైలైట్ చేసుకుంటే ప్లీజ్ రిలీజ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ద స్కూల్ రికార్డ్స్ అని ఉన్నది కదా, అది క్లిక్ చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్లో బ్లూ కలర్ బటన్లో జనరేట్ రిక్వెస్ట్ ఉంది కదా, ఆ జనరేట్ రిక్వెస్ట్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. జనరేట్ రిక్వెస్ట్ అని క్లిక్ చేస్తే మనకు రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ జనరేటెడ్ రిక్వెస్ట్ నెంబర్ ఒకటి రావడం జరుగుతుంది. ఏ స్కూల్కి అయితే మనం రిక్వెస్ట్ సెండ్ చేసినామో ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ మరియు పేరు కూడా డిస్ప్లే కావడం జరిగింది. ఈ విధంగా మన పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థికి టీసీ రిక్వెస్ట్ అనేది సింపుల్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఏ పాఠశాలకి అయితే ఇచ్చినామో ఆ పాఠశాల వాళ్ళు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే లేదా ఈ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్న వాళ్ళు రిజెక్ట్ కొడతారు. అప్పుడు ఏం చేయాలి, మనకు మూడవ ట్యాబ్ ఉంది కదా,
ఆ మూడో ట్యాబ్ ఏంది, వ్యూ రిక్వెస్ట్ ఉంది కదా, ఆ వ్యూ రిక్వెస్ట్లో మనం చూడాలి. వ్యూ రిక్వెస్ట్లో చూస్తే ఆ విద్యార్థికి వాళ్ళకు సేమ్ వాళ్ళ పాఠశాల లేకపోతే యాక్సెప్ట్ కొడతారు, లేకపోతే రిజెక్ట్ అని కొట్టడం జరుగుతుంది. మనకు వ్యూ రిక్వెస్ట్ మనం చూస్తే మనకు యొక్క విద్యార్థి యొక్క ఎంతమంది ఒకటే రిక్వెస్ట్ ఉంది మనది. ఇక్కడ పైన చూస్తే ఆ విద్యార్థి యొక్క రిక్వెస్ట్ నెంబర్ ఉంది, వాళ్ళు పెండింగ్లో ఉంది. మనం ఏదైతే రిక్వెస్ట్ పెట్టినామో మనకు పెండింగ్ చూపిస్తుంది. ఆ పెండింగ్ చూసిన వాళ్ళ యొక్క పాఠశాల వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ కానీ రిజెక్ట్ కానీ చేయడం జరుగుతుంది. తర్వాత రెండో ఆప్షన్ చూడండి, అప్రూవ్ రిక్వెస్ట్. అప్రూవ్ రిక్వెస్ట్ ఏంటంటే మన పాఠశాలలోకి ఎవరైనా వేరే పాఠశాల నుంచి రిక్వెస్ట్ కనుక పంపిస్తే ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అప్రూవ్ రిక్వెస్ట్ క్లిక్ చేయండి. అప్రూవ్ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నో రికార్డ్ డేటా ఫౌండ్ ఉంది, నో డేటా ఫౌండ్ ఉంది. అంటే మన పాఠశాలకు ఎవరు కూడా రిక్వెస్ట్ పంపడం లేదు. ఒకవేళ ఎవరైనా మనకు విద్యార్థి మన పాఠశాలను చదివే విద్యార్థి వేరే పాఠశాల అడ్మిషన్ పొందితే వాళ్ళు కనుక టీసీ రిక్వెస్ట్ పంపిస్తే ఈ రెండో ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు అప్రూవ్ రిక్వెస్ట్లో ఈ విధంగా మనకు ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మన పాఠశాల నుంచి ఆ పిల్లాడు వెళ్ళిపోయినట్లు లెక్క విద్యార్థి. ఆ వేరే పాఠశాల మన పాఠశాలకు రిక్వెస్ట్ పంపినప్పుడు మనకు మన పాఠశాల నుంచి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మనం అప్రూవ్ రిక్వెస్ట్ అప్రూవ్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మన యూడీఎస్ నుంచి వాళ్ళ యూడీఎస్ ప్లస్లోకి షిఫ్ట్ కావడం, ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. లేదు వాళ్ళు రిక్వెస్ట్ పంపిన విద్యార్థి మన పాఠశాలలో ఉంటే మనం ఇక్కడ రిజెక్ట్ రిక్వెస్ట్ మనం క్లిక్ చేయాలి. రిజెక్ట్ రిక్వెస్ట్ ఇచ్చేసాం అనుకో ఆ విద్యార్థి మా పాఠశాలలో ఇంకా పోలేడని అర్థం అనమాట. ఈ విధంగా అప్రూవ్ రిక్వెస్ట్ చేయొచ్చు, రెండవ ద్వారా రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు రిక్వెస్ట్ కనుక అప్రూవ్ చేస్తే మనకి ఈ విధంగా ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ లెఫ్ట్ స్కూల్ ఫ్రమ్ విత్ టీసీ ఉందా, ఆ టీసీ తీసుకుపోయిన వెళ్ళిపోయిన అనే విద్యార్థి మనకు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏం చేస్తే అప్పుడు మనకు ఆర్ షూర్ టు ఇనిషియేట్ ద టీసీ ఇవ్వాలన్నా పలానా విద్యార్థికి అంటే ఎస్ మనకు కన్ఫర్మ్ చేయాలి. రిజెక్ట్ చేయాలనుకుంటేనేమో మన స్కూల్లోనే పనిచేస్తూ విద్యార్థి చదువుతుందని చెప్పాలి. లేదు మనం అప్రూవ్ ఇస్తున్నామంటే ఆటోమేటిక్గా అప్రూవ్ చేయాలి. రిజెక్ట్ చేస్తున్నాం మన పాఠశాల ఉంది కాబట్టి రిజెక్ట్ కన్ఫర్మ్ చేస్తున్నాం కాబట్టి రిజెక్ట్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ రిజెక్టెడ్, అంటే ఆ విద్యార్థి మన పాఠశాల చదువుతున్నాడు కాబట్టి మీరు పంపించిన రిక్వెస్ట్ మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పవచ్చు. లేదు మన పాఠశాలకు లేదంటే మనకు రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయాలి. మొదటిది ఏమో మన పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థికి రిక్వెస్ట్ చేయవచ్చు. మూడవది ఏమో మనం పంపించిన రిక్వెస్ట్ యొక్క స్టేటస్ చూడవచ్చు, అంటే అప్రూవ్ అయిందా లేకపోతే రిజెక్ట్ అయిందా చూసుకోవచ్చు. రెండవది ఏమో మీ పాఠశాలలోకి అంటే మన పాఠశాలలోకి వేరే పాఠశాల నుంచి రిక్వెస్ట్ పంపిస్తే మనం అప్రూవ్ చేయొచ్చు, లేకపోతే అప్రూవ్ చేసి వాళ్ళకు ఆటోమేటిక్ పంపొచ్చు, లేదా రిజెక్ట్ చేసి దాని యొక్క రీజన్ కూడా మా పాఠశాల కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన పాఠశాలలోకి కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థికి రిక్వెస్ట్ చేయడం, రిక్వెస్ట్ చూడడం, అప్రూవ్ చేయడం, రిజెక్ట్ చేయడం ఇవన్నీ కూడా చేసడానికి అవకాశం ఉంటుంది. మన టీసీ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే రిప్లై చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ ఆల్.